రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని బస్ స్టాప్ లో ఇద్దరు చిన్నారులు తప్పిపోయిన ఘటన కలకలం రేపింది. నిన్న సాయంత్రం ఇద్దరు చిన్న పిల్లల్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. ఒక బాబుతో పాటు మాటలు కూడా సరిగ్గా రాని ఓ పాపను వదిలేసి వెళ్లారు. ఈ పిల్లల ఆచూకీ కోసం ఓ స్వీపర్ ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. ఎవరు రాకపోవడంతో అక్కున చేర్చుకుని పిల్లలను తన దగ్గరే ఉంచుకుంది. విషయం తెలిసిన బీఆర్కే న్యూస్ పోలీసులకు సమాచారం ఇచ్చి పిల్లలను తల్లిదండ్రుల ఆచూకీ కోసం అప్పచెప్పింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్, చెప్పండి, ఇద్దరు చిన్నారులు బస్టాండ్ లో వదిలి వెళ్లడం పట్ల మనం చూస్తున్నాం. అలాగే బీఆర్కే న్యూస్ స్పందించి అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చింది. అధికారులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి పటాన్చెరు పట్టణంలోని బస్ స్టాప్ లో నిన్న సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఇద్దరు చిన్న పిల్లల్ని ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోయారు. ఆ పిల్లలు అక్కడే ఆడుకుంటూ తచ్చాడుతున్నారు. సాయంత్రం వేళ కూడా ఎవరు ఆ పిల్లల్ని అక్కును చేర్చుకోలేదు. ఆ అక్కును చేర్చుకోకపోవడంతో అక్కడ పనిచేస్తున్న స్వీపర్ ఒక మహిళ ఆ పిల్లల్ని చూసి, చిన్నారి పిల్ల, ఒక బాబు ఒక 1.5 years ఉంటాడు, పాప కూడా 6 months పాప, ఆ పాపను అక్కును చేర్చుకుని అక్కును ఆమెకు ఫీడింగ్ ఇవ్వడంతో పాటు ఆమె భోజనాలు ఏర్పాటు చేసుకుని ఆ రాత్రి ఆ అమ్మాయిని తన దగ్గర ఉంచుకున్నది. ఆ చిన్న పాపనుతో పాటు ఈ బాబును కూడా దగ్గర పెట్టుకుని ఆమె తల్లిలా చూసుకుంది. ఆ విషయం తెల్లవారుజామున మనకు బీఆర్కే న్యూస్ కు తెలవడంతో మనం అక్కడికి చేరుకొని ఆ పిల్లల్ని చూసి ఆ పిల్లల ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు నిన్న చెప్పిన సమాచారం మేరకు వాళ్ళు నిన్న 3 గంటలకు ఎవరో వదిలేసిపోయారు. ఇంతవరకు వాళ్ళ ఆచూకీ నుంచి చూసినా కానీ ఎవరు రాలేదని చెప్పడం జరిగింది. చెప్పడంతో మనము పోలీసులకు సమాచారం అందించి ఆ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు కూడా ఐసిడిఎస్ అధికారులతో సంప్రదించారు. ఆ పిల్లల్ని ఐసిడిఎస్ అధికారులకు అప్పచెప్పి ఆ తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు కొనసాగుతున్నారు. బ్రాహ్మణి. రైట్ బాసిద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.